Good morning, students. Today our concept is pointers with arrays. Yesterday we are discussed about what is pointer and pointer declaration and pointer arithmetic. Next concept వచ్చి pointers with combination of arrays. So చూడండి, pointers and arrays are having close relationship because array name itself is a pointer. Array name acts as a pointer. సో పాయింటర్స్లో మనం అరేస్ని యూస్ చేస్తాం విత్ కాంబినేషన్స్లో. సో ఇక్కడ అరే నేమ్ వచ్చేసి మనం పాయింటర్ నేమ్ కింద తీసుకుంటాము, లేదా అరే నేమే మనకి అక్కడ మెమరీ అలొకేషన్ చేసుకుంటాం కదా. సో దానికి మనకి ఆ మెమరీ అలొకేషన్కి తీసుకునే వేరియబుల్ నేమ్నే అరే నేమ్ అని చెప్పేసి కూడా అంటాం. సో ద అరే నేమ్ ఆల్వేస్ పాయింట్స్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. సో ఇక్కడ మనకి అరేస్ ఎలా తీసుకుంటాం, యాక్చువల్గా ఇంట్ ఏ ఆఫ్ సంథింగ్ మనం ఎంత సైజ్ ఆఫ్ వాల్యూస్ని డిక్లరేషన్ చేయాలో సో ఆ సైజ్ తీసుకుంటాం. సో ఈ నేమ్ ఏదైతే ఉందో అది యాక్ట్ యాజ్ ఏ మెమరీ అడ్రస్ లొకేషన్. So next, for any array constitutive memory location are allocated for the array element so that elements of an array can be accessed easily by using pointers. సో ఇక్కడ మనం తీసుకున్న ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి మళ్ళీ మనం పాయింటర్ అరేని పాయింటర్ వేరియబుల్ని తీసుకుంటాము. సో ఆ వేరియబుల్ యాక్ట్ యాజ్ ఏ అరే నేమ్ ఆర్ పాయింటర్. సో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్ బి ఆఫ్ 2 ఈక్వల్ టు 1 2 3 అని చెప్పేసి వాల్యూస్ తీసుకున్నాం. సో బి ఆఫ్ 2 అంటే మనకి ఇక్కడ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బి ఆఫ్ 0, బి ఆఫ్ 1 అండ్ బి ఆఫ్ 2. సో ఇక్కడ మనకి 1 2 3 అని చెప్పేసి వాటి యొక్క వాల్యూస్ డిక్లరేషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ యూస్ చేసేది పాయింటర్స్ కాబట్టి ఇంట్ స్టార్ ఎక్స్ సెమీకోలన్. సో స్టార్ అనేది మనకి ఇక్కడ ఏంటి, పాయింటర్ని రిప్రజెంటేషన్ చేసేది. సో చూడండి, బి ఆఫ్ 0 1 2. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ కదా, యాక్చువల్గా ఇక్కడ 3 అని పెట్టాలి, 2 కాదు. బి ఆఫ్ 3. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి 1 2 3 ఇవి ఏమో వాల్యూస్. సో బి ఆఫ్ 0లోనేమో మనకి 1 ఎలిమెంట్, బి ఆఫ్ 1లో 2 ఎలిమెంట్, బి ఆఫ్ 2లో 3 ఎలిమెంట్. సో వీటి యొక్క అడ్రస్ వాల్యూస్ వచ్చేసి 2000 2002 2004 అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఇదేమో అడ్రస్, ఇవేమో వాటి యొక్క వాల్యూస్. సో ఇది పాయింటర్ విత్ అరే. నెక్స్ట్ పాయింటర్ విత్ ఫంక్షన్స్. సో ఇప్పటి వరకు మనం అరేస్, ఫంక్షన్స్, స్ట్రింగ్స్ సెపరేట్గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇది మనకి పాయింటర్ విత్ అరే, పాయింటర్ విత్ ఫంక్షన్ అండ్ పాయింటర్ విత్ స్ట్రింగ్స్ ఎలా యూస్ చేస్తామన్నది మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ పాయింటర్ విత్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, సో మనకి ప్రోగ్రాంలో సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకోవడానికి మనకి ఫంక్షన్స్ని యూస్ చేసుకుంటాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఫంక్షన్స్ని చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఏ పాయింటర్లో ఫంక్షన్స్ని ఎలా యూస్ చేస్తాం. సో ఏ పాయింటర్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ఫంక్షన్స్ అండ్ పాస్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ టు ది అదర్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ని మనం 2 టైప్స్ కింద డిఫైన్ చేసుకుంటాము. దాన్ని కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ అని చెప్పేసి చెప్తాము. సో కాల్ బై వాల్యూ అంటే మనం డిక్లరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో కాల్ బై రిఫరెన్స్ అంటే మనకి డిక్లరేషన్ ఆఫ్ అడ్రస్ కదా. సో సేమ్ ఇలాగే పాయింటర్స్లో కూడా తీసుకున్న ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ చేయడానికి అండ్ పాస్ చేయడానికి మనం ఇక్కడ పాయింటర్స్లో ఫంక్షన్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ పాయింటర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ బోత్ ది రిటర్న్ టైప్ అండ్ పారామీటర్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్స్. సో రిటర్న్ టైప్ అంటే మనం అక్కడ తీసుకున్న ఆ యొక్క ఫంక్షన్స్లో ఏదైతే ఫంక్షన్ని మనం రిటర్న్ టైప్ కింద యూస్ చేస్తున్నామో, లైక్ రిటర్న్ ఆఫ్ 0 సంథింగ్ ఏదో ఒకటి వాల్యూ తీసుకుంటాం కదా అవి. నెక్స్ట్ పారామీటర్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షన్స్. సో ఆ యొక్క వేరియబుల్లో యూస్ చేసే ఆ యొక్క టైప్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, అది కూడా మనం ఫంక్షన్స్లో మనం డిక్లరేషన్ చేస్తాం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ ఇంటూ 2 ways, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ సేమ్ యాజ్ ద ఫంక్షన్. సో నెక్స్ట్ కాల్ బై వాల్యూ.
కాల్ బై వాల్యూ అంటే సేమ్ మనకి ఫంక్షన్స్లో ఏదైతే డెఫినేషన్ అలాగే పాయింటర్ విత్ ఫంక్షన్స్లో కూడా సేమ్ డెఫినేషన్. సో ఇన్ కాల్ బై వాల్యూ ద వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ పాస్డ్ టు ది డమ్మీ ఆల్సో కాల్డ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ మనకి వాల్యూస్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మనకి తీసుకున్న వేరియబుల్లో ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో లేదా ఆర్గ్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి డమ్మీ ఆర్గ్యుమెంట్స్ కింద డిఫైన్ చేసుకుంటాం ఫస్ట్. అవి కాన్స్టెంట్ వాల్యూస్ కింద కాదు, డమ్మీ ఎలిమెంట్స్ కదా డిఫైన్ చేసుకుంటాం. దాన్నే ఇక్కడ మనం కాల్ బై వాల్యూ అంటాం. సింటాక్స్ వచ్చి కాల్ బై వాల్యూ అని చెప్పేసి మనం అక్కడ ప్రోగ్రాంలో మనం ఎక్కడైతే ఆ ఎలిమెంట్ లేదా ఆ వేరియబుల్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ మనకి కామెంట్ సెక్షన్ కింద కాల్ బై వాల్యూ అని చెప్పేసి రిప్రజెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా వాల్యూ లైక్ 5 కానీ 6 కానీ ఏదైనా వాల్యూ, దాన్ని మనం అక్కడ మళ్ళీ కామెంట్ సెక్షన్లో కాల్ బై వాల్యూ సంథింగ్ అలా రాయాలి. నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్. సో ఇప్పుడు పైన మనం వాల్యూని రిప్రజెంటేషన్ చేసాం కదా, దానికి మెమరీ అలొకేషనే రిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. రిఫరెన్స్ అంటే మనకి అడ్రస్. పాయింటర్ వేరియబుల్ కెన్ బి పాస్డ్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ టు ది ఫంక్షన్. ద అడ్రస్ ఆఫ్ ది function is passed to another function. This type of function called as call by reference. సో మనకి ఇక్కడ పాయింటర్స్ అంటే మనకి ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటాం. ఆ పాయింటర్ వేరియబుల్ని మనకి అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం ఇక్కడ 2 వేరియబుల్స్ని కదా డిఫైన్ చేస్తాం. సో అది మనం కాల్ బై రిఫరెన్స్లో చెప్పుకుంటాం. సో ఒక ఫంక్షన్ని తీసుకుని దాని యొక్క అడ్రస్ని అలొకేషన్ చేసుకోవడానికి మళ్ళీ అనదర్ ఫంక్షన్ని కూడా మనం ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తాం. అంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ని రిప్రజెంటేషన్ చేయాలి. సో దాన్నే మనకి కాల్ బై రిఫరెన్స్ అంటాం. మనం ఫంక్షన్స్లో అయితే మనం 2 వేస్ కింద మనకి వేరియబుల్ ఒకటి 2 వేరియబుల్స్ కింద తీసుకుంటాం. ఇక్కడేమో ఫంక్షన్స్ యూజ్డ్ విత్ పాయింటర్స్లోనేమో 2 ఫంక్షన్స్ని రిటర్న్ చేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ పాయింటర్స్ విత్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ అంటే మనం క్యారెక్టర్స్ని కదా యూస్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి అంటాం స్ట్రింగ్ని. సో పాయింటర్స్ విత్ స్ట్రింగ్స్. The character array and string constant are accessed by using character pointer. సో స్ట్రింగ్స్లో మనం క్యారెక్టర్ని ఎలా యూస్ చేస్తాం, అప్పుడు పాయింటర్స్ విత్ స్ట్రింగ్స్ అన్నా కూడా క్యారెక్టర్ ఎలిమెంట్ని యూస్ చేయాలి. సో ఎగ్జాంపుల్ సింటాక్స్ వచ్చి ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ పాయింటర్ సిహెచ్. సో పాయింటర్ సిహెచ్ అనేది మనకి ఇక్కడ ఆ యొక్క వేరియబుల్ నేము. నెక్స్ట్ క్యారెక్టర్ స్టార్ పాయింటర్ మెసేజ్, ఇది కూడా ఒక వేరియబుల్ నేమ్. అంటే లైక్ మనం ఏదొక సింటాక్స్ ఇలా రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి తీసుకుంటున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. క్యారెక్టర్ స్టార్ పాయింటర్ మెసేజ్ ఈక్వల్ టు ఐఎమ్ ఏ స్ట్రింగ్ సంథింగ్. మనం ఇక్కడ క్యారెక్టర్ అని తీసుకున్నాం కదా, దానికి మనకి లెటర్స్లో మనం ఐఎంఏ స్ట్రింగ్ అని చెప్పేసి ఒక వర్డ్ అనేది తీసుకున్నాం. సో దాన్నే మనం ఒక ప్రోగ్రామ్ కింద రిప్రజెంటేషన్ చేయాలంటే #include stdio.h మెయిన్ ఫంక్షన్ ఓపెన్ కర్లీ బ్రేస్ స్టాటిక్ క్యారెక్టర్ స్టార్ డేస్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్లో సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం టోటల్గా అంటే మొత్తం వీక్లో ఎన్ని డేస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో దీనికి క్యారెక్టర్ స్ట్రింగ్ పాయింటర్ స్ట్రింగ్ అంటున్నాం కదా. సో స్టాటిక్ అంటే అర్థం మనకి కాన్స్టెంట్ వాల్యూ, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. అంటే మనం ఇక్కడ వీక్లో మొత్తం 7 డేస్ మనం యాడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ అవుట్పుట్లో చూపించడానికి మనం ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం. అక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి డేస్ అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ దీని యొక్క మరి వేరియబుల్ నేమ్ తీసుకోవాలి కదా, ఇదేమో పాయింటర్ నేము. నెక్స్ట్ దాని యొక్క వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇంట్ ఆఫ్ ఐ సెమీకోలన్. నెక్స్ట్ మనకి అవుట్పుట్లో సండే టు సాటర్డే ప్రింట్ చేయాలంటే ఫర్ కండిషన్ తీసుకోవాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 7, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్. సో వాల్యూ ఇనిషియలైజేషన్ ఐ ఆఫ్ 0, నెక్స్ట్ కండిషన్ వచ్చి ఐ లెస్ దాన్ 7, నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు 7 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఐ ఆఫ్ 0, ఐ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6 వరకు సాటిస్ఫై కాబట్టి మనకి 6 వరకు ప్రింట్ చేస్తుంది సాటర్డే. నెక్స్ట్ 7 వచ్చేసరికి ఇక్కడ మనకి ఆ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి 7తో అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓన్లీ 0 to 6 వరకు ప్రింట్ చేయాలి కాబట్టి ఐ లెస్ దాన్ 7 అని చెప్పేసి తీసుకోవాలి ఇక్కడ.
నెక్స్ట్ సో ఇది ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకుంటాం. %s. సో %s అంటే ఏంటి, మనకి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి %s. /n లైన్ బై మనకి ప్రింట్ అవ్వాలి కాబట్టి /n, కామా డేస్ ఆఫ్ i. సో ఇక్కడ డేస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి డేస్ ఆఫ్ i సెమీకోలన్ కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తాం. సో ఇది మనకి పాయింటర్ విత్ స్ట్రింగ్స్కి ప్రోగ్రామ్.